పద్మనాభం గారు యాక్చువల్లీ చెప్పాలంటే పద్మనాభం గారు వయసుతో నా వయసు పద్మనాభం గారి గురించి పేరు ఎత్తడానికి కూడా సరిపోదండి. ఆయన ఒక శిఖరం లాంటి మనిషి. ఆయన నడుస్తున్న ఒక యుక్తి, ఒక శక్తి లాంటి వ్యక్తి అన్నమాట అండి. ఆయన ఎప్పుడూ కూడా ఆయన మనకి ఒక పోరాటానికి యోధుడిగా, పోరాట స్ఫూర్తినిచ్చే ఒక ప్రదాతగా ఎప్పుడూ కూడా మనకి ఆయన నిలుస్తాడు. మన యంగ్ జనరేషన్ అందరికీ కూడా ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచి ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ మనం భయం చెందకుండా, మన వెంట ఎవరు ఉన్నా లేకపోయినా మనం నమ్మిన దానికి, మనం నమ్మిన వ్యక్తులకి మనం ఎప్పుడూ అండగా నిలబడాలనే ఒక బలమైన సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మన ముద్రగడ పద్మనాభం గారని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, మా జనరేషన్ అందరూ కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామని, అలాగే ఆయన చివరి కోరికైనటువంటి ముద్రగడ గిరిబాబు గారిని ఎమ్మెల్యేగా చూడాలనుకున్నటువంటి ఆయన కోరికని మేమందరం కూడా మా భుజాలకు ఎత్తుకుని 2029లో మా ముద్రగడ గిరిబాబు గారిని అఖండ మెజారిటీతో ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మేము ఆయన కాపు సమాజానికి మాత్రమే కాదండి, బడుగు బలహీన వర్గాలు అలాగే కాపు కులంలో ఉన్నటువంటి ఎవరైతే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో, అలాగే ఆర్థికంగా తక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఆయన ఆనాడు కాపునాడిని ఉద్యమం చేశారు. అలాగే దానికి కట్టుబడి కూడా ఉన్నారు. దాన్ని కూడా మేము ముద్రగడ గిరిబాబు గారిని ద్వారా మేము నెరవేర్చుకుంటామని చెప్పేసి, ఆయన ఆశయాలన్నీ కూడా నెరవేర్చుకుంటామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. జోహార్ ముద్రగడ, జోహార్ ముద్రగడ.